టెర్రరిస్టుల అటాక్ వలన ఎక్కువగా చర్చ నడుస్తుంది మతాల గురించి. ఎందుకంటే మతాల ఆధారంగానే ఈ ఉగ్రమూకలు దాడులు చేశాయి కనుక, మారణహోమం సృష్టించాయి కనుక. అంచేత ఖండించాల్సినటువంటి మొట్టమొదటి కమ్యూనిటీ ఏమవ్వాలి అంటే మన భారతదేశంలో మొత్తం అంత సామరస్యత నెలకొనాలి అంటే ముస్లిం కమ్యూనిటీ. భారతీయ ముస్లింలు ముందుకు వచ్చి ఇవాళ ఎలాగైతే తెలంగాణలో భాగ్యనగరంలో అసదుద్దీన్ ఓవైసీ గారు పిలుపునిచ్చారు. ప్రార్థనల అనంతరం కూడా అందరూ నల్ల రిబ్బన్లు కట్టుకొని పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన చేశారో, అలాగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ముందుకు రావాలి. కేవలం ముస్లింలను ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ పాకిస్తాన్ ఈ దుశ్చర్య వెనుక గల కారణం ఏమిటి అంటే ముస్లింలు ముస్లిమేతరుల మధ్య చీలిక తేవడానికి. కనుక ఈ పాకిస్తాన్ వేసే డ్రామాలకు భారతదేశంలో పప్పులు ఉడకవు. కనుక మేమంతా కూడా దేశం కోసం ముందు వరుసలో ఉంటాము అని నేను మాట్లాడుతున్నానో లేకపోతే మీడియా కోడే కూస్తోందనే కాదు, తమంతట తామే వస్తే అది చాలా ప్లెజెంట్గా ఉంటుంది చూడడానికి అండ్ పవర్ఫుల్ మెసేజ్ అవుతుంది పాకిస్తాన్ లాంటి దేశానికి. ఇప్పుడు కశ్మీర్లో కూడా చాలా వరకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాస్త రియలైజ్ అవుతున్నారు. ఇంకొంతమంది ఇంకా వేర్పాటువాద మాయలో ఉన్నారనుకోండి, మాయలో ఆ ఉగ్రవాదంలో ఉన్నారు. మొత్తం కశ్మీర్లో ఉన్న వాళ్ళంతా కూడా భారత్కి అనుకూలంగా ఉన్నారా అంటే యథార్థంగా చెప్పాలంటే లేదనే చెప్పుకోవచ్చు. కొంతమంది ఇండిపెండెంట్గా అది ఆ యొక్క కశ్మీర్ని ఒక దేశంగా చూసేవాళ్ళు ఉంటారు. మరి కొంతమంది భారత్ అంటే ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు. ఏదేమైనా కూడా ఇది ఒక జనరేషన్కి బ్రెయిన్ చక్కగా రిపేర్ చేయాల్సినటువంటి ఒక పెద్ద టాస్క్ కనుక అది పక్కన పెడితే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం ఇంక్లూడింగ్ కశ్మీర్ బయటికి వచ్చి ఈ ఘటనని ఖండించాలి. ఉదాహరణకి ఇక్కడ ముందుగా ఈ వీడియో చూడండి. ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి, వాళ్ళకి సజాదో అని చెప్తూ హిందూ ముస్లిం సిక్ అని అన్ని మతాల వారు కలిసి ఉండాలి, ఆ ఐక్యతకు జిందాబాద్ను వ్యక్తం చేస్తూ నిరసనలు చేస్తూ ఉన్నటువంటి ఈ దృశ్యాల్ని మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇలాంటివి ఇంకా ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ పాకిస్తాన్ వేసిన ఎత్తుగడలతో మనలో మనమే కొట్టుకు చచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు కశ్మీర్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా చాలా వరకు ముందుకొచ్చి ఈ విధంగా నిరసనలు వ్యక్తం చేయడానికి చాలా కారణాలు ఉన్నాయండి. పర్యాటకుల మీద పూర్తి స్థాయి డిపెండెంట్ అయినటువంటి రాష్ట్రం అది. వీళ్ళే లేకపోతే వాళ్ళు లేరు, రాళ్ళు విసురుకొని బతకాల్సిందే గతంలో లాగా. కానీ ఇప్పటికైనా ఆ పరివర్తన వచ్చేలాగా రాజకీయ నాయకులు అందరూ కూడా కశ్మీర్ విషయంలో కాస్త సెన్సిబుల్గా బిహేవ్ చేస్తే కనుక ఈ దేశంలో అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైనటువంటి కశ్మీర్ సమస్య తొందరగా సమసిపోతుంది. భారతదేశంలో ఇంకెక్కడా బాంబు దాడులు జరగట్లేదు, కశ్మీర్లోనే జరుగుతుందంటే కారణం ఏంటంటే ఇన్ఫార్మర్లు కశ్మీర్లో ఎక్కువగా ఉన్నారు కనుక, స్థానికుల రూపంలో సామాన్యుల రూపంలో వాళ్ళు తిష్ట వేసి కూర్చున్నారు కనుక ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన ఆపరేషన్. అండ్ లాంగ్ రన్లో అది మనం చేరుకుంటాం. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తాము అని చెప్పేసి లేదా సుప్రీంకోర్టు పరిధి దాటి తీర్పులు ఇచ్చేసి ఒక ప్రాపర్గా జరుగుతున్నటువంటి ఆపరేషన్ని అవరోధం కలిగించేలాగా బిహేవ్ చేయకూడదు. కనుక ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఆ దిశగా చైతన్యం దిశగా అంటే జనాల్ని కలిపే దిశగా ముందుకు సాగితే బాగుంటుంది. కానీ అది జరుగుతుందని ఆశించడం కూడా అతిశయోక్తి కాగలదు.